ఈ రోజు రామగుండంలో కాలుష్యం ప్రాణాంతకరంగా మారింది. ఇలా దాదాపు ఒక 25 నుంచి 30% మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అని చెప్పేసి మొన్న మోస్ట్ రీసెంట్లీ ఒక హాస్పిటల్ వాళ్ళు అనాలిసిస్ చేసిన దాంట్లో వచ్చినటువంటి ఒక దిగ్భ్రాంతకరమైనటువంటి వార్త. మరి అయినా కూడా పాలకులు కొత్త థర్మల్ స్టేషన్ తీసుకొచ్చి ఇంకా కాలుష్యానికి దోహదపడతాం, లేకపోతే అసలు వాస్తవం చెప్పాలంటే మీరు తీసుకొచ్చే థర్మల్ పవర్ స్టేషన్ లో ఎన్నైతే ఉద్యోగాలు వస్తున్నాయో దానికి 10 కాలుష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. ఆ విషయం మీకు కనిపిస్తుందో నాకైతే అర్థమవుతుంది. ఇలా ఒక టర్మ్ ఉంటది కాలుష్యాన్ని మెజర్ చేసే టర్మ్, ఏమంటారు దాన్ని? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు, AQI. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇలా ఈనాడు పేపర్ లో మెయిన్ పేజీలో కింద సైడ్ మీరు ఒక వార్త అవుతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది హైదరాబాద్ నగరం, కోటి జనాభా నివసిస్తున్నటువంటి హైదరాబాద్ నగరం కంటే కూడా రామగుండంలో దరిద్రంగా ఉందనంట. హైదరాబాద్ లో మరి 70-80 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే రామగుండంలో ఒక్కోసారి 150 నుండి 500 దాకా వెళ్తుందంట. అంటే ఢిల్లీలో ఎట్లయితే అత్యంత కాలుష్యం ఉంటుందో ఇలా మన రామగుండంలో అంత దారుణంగా ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యంత పొల్యూటెడ్ సిటీగా రామగుండం పేరు వచ్చింది. అయినా పాలకులు కమిషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు కట్టుడు, పైసలు దండుకోవడం, ప్రజారోగ్యాన్ని విస్మరించడం. ప్రజల ఆరోగ్యం గురించి మీకు సోయి లేదు, వాళ్ళు ఎట్లైనా రావని, మా కమిషన్లు రావాలి, మా జేబులు నిండాలి, గదే ఉంది మీ ఆలోచన. కొత్తగా క్లీన్ ఎనర్జీ గానీ గ్రీన్ ఎనర్జీ గానీ తీసుకురండి, రిన్యూవబుల్ సోర్సెస్ ద్వారా ఎనర్జీని తీసుకురండి, తీసుకొచ్చి ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఇండస్ట్రియల్ టౌనే కదా, క్లీన్ ఎనర్జీ ద్వారా లేకపోతే రిన్యూవబుల్ సోర్సెస్ ద్వారా లేకపోతే సస్టైనబుల్ ఇండస్ట్రీస్ తీసుకురండి. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయకుండా వచ్చేటువంటి ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే రామగుండం తీసుకురండి. గవే మళ్ళీ పవర్ ప్లాంట్లు, గవే కెమికల్ ఫ్యాక్టరీస్, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ తీసుకొస్తాము. ప్రజల ఆరోగ్యం మాకు సంబంధం లేదు. ఇంకా వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, అన్ని రకాల కాలుష్యాన్ని చేస్తారు. ప్రజలు బతకలేకుండా చేస్తాం ఈ నగరాన్ని. అయినా కానీ మా కమిషన్ మాకు రావాలని అనుకుంటే ప్రజలు 2025 సంవత్సరంలో యాక్సెప్ట్ చేసేలాగా లేరు. మీరు తీసుకురండి, మీరు ఉద్యోగాలు కల్పించండి. కాకపోతే ఉత్పాదక రంగంలో తీసుకురండి, మ్యానుఫాక్చరింగ్ తీసుకురండి. ఏమైనా మీకు చేతనైతే గో టు ద సెంట్రల్ మినిస్టర్ అండ్ టాక్ టు ద సెంట్రల్ మినిస్టర్స్, కన్విన్స్ దెమ్ టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఇన్ రామగుండం. ఎటువంటి ఇండస్ట్రీస్ కావాలి? సస్టైనబుల్ ఇండస్ట్రీస్ కావాలి. ఇట్లా ప్రజారోగ్యాన్ని హరించేటువంటి పరిశ్రమలు మనకు వద్దు. ఇవాళ ఈనాడు పేపర్లో చదవండి, మీకైనా అర్థమైతే కొంచెం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ ద వర్స్ట్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ రామగుండం. ఇంకా కూడా మేము జబ్బలు జరుచుకుంటాము, నేను అద్దెచ్చినా ఇద్దెచ్చినా అని చెప్పేసి పెద్ద పెద్ద పండుగలు చేసుకుంటాము, పూలదండలు వేయించుకుంటాము, రాకెట్లు వేలుస్తాము, పటాకులు డామ్ డీమ్ అని చేస్తామనంటే ప్రజలు సురుకు పెడతారు. మీకు ప్రజలారా గమనించండి, ఒక తెలివైనోడు, తెలివిగల్లోడు, చదువుకున్నోడు అయితేనే ఈ ప్రాంతానికి ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించగలుగుతారు. ఒక దొంగ లేకపోతే కేవలం కమిషన్ల కోసమే ఆలోచించే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ తన జేబు నింపుకొని మీ పొట్ట కొడుతుంటారు. ఇప్పటికైనా యాద పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులకి మీరు ఇలా రాజకీయాన్ని అప్పచెప్పింది. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కళ్ళ ముందట చూస్తున్నారు. బూడిదని ఏ రకంగా వాళ్ళు దోచుకుంటూ కోట్లకు పడగలెత్తున్నారో మీరు చూస్తున్నారు. అలాగే ఇలా కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి కూడా అట్లే పడగలెత్తారు. కానీ మీకు మాత్రం వచ్చేది బిల్కుల్ ఏమీ లేదు. అక్కడ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం ఉన్నట్టుంది. ఎందుకంటే మంచి మంచి రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సింది పోయి ఇటువంటి మళ్ళీ కాలుష్యాన్ని తీసుకొచ్చే రంగాలు మనకి ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి కొంచెం.